నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధి బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. ఉండాలేనయ్యా నే బ్రతికాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతికాలేనయ్యా. నీవే లేకుండా నేనయ్యా, నీ తోడే లేకుండా బ్రతికాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది ఉన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది ఉన్నావు, నేనున్నానులే పడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. ఉండాలేనయ్యా నే బ్రతికాలేనయ్యా, నేనుండాలేనయ్యా యేసయ్యా. అయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ లేకుండా నే బ్రతికాలేనయ్యా. యేసయ్యా ఓ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. ఉండాలేనయ్యా నే బ్రతికాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతికాలేనయ్యా. నీవే లేకుండా నా బ్రతికాలేనయ్యా, నీ తోడే లేకుండా
యేసయ్యా What a wonderful love. Nobody can be like you, Jesus. ప్రభువా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నీ వలె ఎవరు ప్రేమించలేరయ్యా. Nobody can replace you, O God. దేవా నీ స్థానంని ఎవ్వరు కూడా నింపలేరయ్యా. Nobody can be a substitute on behalf of you. నీవు తప్ప ఆ స్థానాన్ని ఎవరు పూర్తి చేయలేరయ్యా. You are an awesome God. ఎంత అద్భుతమైన దేవుడు యేసయ్యా. You are my sweetheart. దేవా నువ్వు నా స్వీట్ హార్ట్ ప్రభువా. You are my sweetheart. దేవా నీవే నా స్వీట్ హార్ట్. You are my sweetheart. నువ్వే నా స్వీట్ హార్ట్ ప్రభువా. Holy Spirit, thank you for coming in this place. పరిశుద్ధాత్మ దేవా మా మధ్యలోనికి వచ్చినందుకు మీకు వందనాలు. Thank you for filling each and every young people here. యవ్వనస్తులందరిని నింపుతున్నందుకు మీకు వందనాలు ప్రభువా. Fill them with your love, O God. మీ ప్రేమతో వారందరిని నింపండి ప్రభువా. Let them be satisfied in your love. దేవా నీ ప్రేమతో వారందరూ తృప్తి పొందుదురు గాక. Open their hearts to see the love that sacrificed everything for them, O God. ప్రభువా వారి కన్నులను తెరవండి. ఇదిగో వారు నీ యందు ప్రభువా అన్నీ కూడా సంతృప్తి పొందేలాగా వారికి కన్నులను తెరవండి. According to John chapter 3 verse 16 says, యోహాను సువార్త 3:16 ప్రకారము God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. Gave his only begotten son. ఆయన ఏకైక కుమారుని లోకానికి పంపించున్నారు. And showed his love. పంపించి ఆయన ప్రేమని ఈ లోకానికి చూపించున్నారు. There are 4 kinds of love in this world. ఈ లోకంలో 4 రకాల ప్రేమలు ఉన్నాయి. One is called the eros, that is an erotic love. ఒకటి eros. eros 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 అనే ఒక ప్రేమ. That is the love between a husband and wife.
అది భార్య భర్తల మధ్యలో ఉండే ప్రేమ. That is an intimacy between the husband and wife. అది భార్య భర్తలకి సంబంధించిన ప్రేమ. The second one is the storge, STORGE, storge. స్టోర్జ్. రెండవ ప్రేమ స్టోర్జ్ అంటారు. That is the love shared between parents and children. అది తల్లిదండ్రులకి పిల్లలకు మధ్య ఉండే ప్రేమ. And the third one is called the philios. మూడవది ఫీలియోస్. That is the love shared between a friend and friend. ఆ ప్రేమ స్నేహితుల ఇరువురి మధ్యలో ఉండే ప్రేమ. In these three love, ఈ మూడు ప్రేమలలో will fail one day. ఈ మూడు ప్రేమల్లో ఒక రోజు మనం ఫెయిల్ అయిపోతాం. Why? ఎందుకంటే This love is based on a condition. ఈ ప్రేమలన్నీ కూడా ఒక కండిషన్ మీద ఉంటాయి అన్నమాట. If you don't serve the condition, that love will fail. నువ్వు ఆ షరతులను మీరు పూర్తి చేయలేదంటే ఆ ప్రేమ ఫెయిల్ అయిపోతుంది. If you don't fulfill that condition, that love will fail. ఆ షరతులను మీరు పూర్తి చేయలేదంటే ఆ ప్రేమ ఫెయిల్ అయిపోతుంది. But the last one is called the agape. కానీ చివరిది హగాపే ప్రేమ. Last one is called the agape. చివరి ప్రేమ హగాపే ప్రేమ. The agape. హగాపే. That is called an unconditional love. అది అన్కండిషనల్ లవ్. Unconditional love. అది హద్దులు లేని ప్రేమ. Unconditional. హద్దులు లేని ప్రేమ. You cannot make yourself capable to have that love. నీకు నీవుగా ఆ ప్రేమని పొందుకో కంపేర్ చేసుకోలేదు. You cannot deserve that love. మనము ఆ ప్రేమను పొందుకోవడానికి కూడా అర్హులము కాము. Hallelujah. హల్లెలూయా. Whether you are perfect or imperfect, మనము పరిపూర్ణులమో అసంపూర్ణమో కానీ, whether you serve the condition or not, మీరు ఆ ఆజ్ఞ షరతులని పూర్తి చేసినా చేయకపోయినా, whoever you may be, నువ్వు ఎవరివైనా కావచ్చు. you may be a sinner, నువ్వు పాపివి కావచ్చు, you may be whatever you are, నువ్వు ఏదైనా కావచ్చు. but కానీ this unconditional love called agape, ఈ అన్కండిషనల్ లవ్ అగాపే అనే ప్రేమ, it loves you. అది నిన్ను ప్రేమిస్తూ ఉంటుంది. It loves you with all your imperfection. మన అసంపూర్ణతలన్నింటిలో కూడా ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. Is there somebody today saying that, Lord, I'm not worthy to be in your presence? ఈరోజు ఒకరు ఈ విధంగా విన్నాను, దేవా నీ సన్నిధిలో ఉండడానికి నేను అర్హురాలని కాదు అని చెప్తున్నారు. Is there anybody saying that? ఇక్కడ అలా చెప్తున్నవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? I don't deserve to be here. నేను ఇక్కడ ఉండడానికి కూడా అర్హత లేదు అంటున్నారు. I'm keep on failing. Again and again I am falling into sin, brother. మళ్ళీ ఫెయిల్ అయిపోతున్నాను, మళ్ళీ పాపంలో పడిపోతున్నాను బ్రదర్. I don't want to live this sinful life. నేను ఈ పాప జీవితం జీవించాలనుకోవట్లేదు. But I keep on repeating the same what I don't want to do. కానీ మళ్ళీ నేను చెయ్యకూడదు అనుకున్నదాన్నే చేస్తూ ఉన్నాను. You know why? ఎందుకో తెలుసా? Because you have not understood this divine agape love. ఎందుకంటే నువ్వు ఆ డివైన్ హగాపే ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేదు. When you are filled with the love of God, నువ్వు దేవుని ప్రేమతో నింపబడితే, even if you try to sin, you cannot commit sin. నువ్వు పాపం చెయ్యాలనుకున్నా కూడా నువ్వు పాపం చెయ్యలేవు. Hallelujah. హల్లెలూయా. If you are filled with the love of God, నువ్వు దేవుని ప్రేమతో నింపబడితే, then you can never sin again. నువ్వు ఎప్పుడు కూడా పాపము చెయ్యవు. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలే, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా,
loves you with unconditional. అగాపే ప్రేమ నిన్ను షరతులు లేకుండా ప్రేమిస్తుంది. With all your imperfection. మన అన్ని అసంపూర్ణతలు. What will happen when you understand this love? ఈ ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? If you understand this exact what is mean by love, the God's love. నీకు నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో మీరు అర్థం చేసుకున్నట్లయితే you will become like him. నీవు దేవుడు లాగా మారుతావు. How? ఎలాగా? He revealed his love by giving himself to us. ఆయన ప్రేమను ఎలా చూపించారంటే ఆయనని సంపూర్తిగా మనకి తనని తాను మన కోసం సమర్పించేసుకున్నారు. He does not keep his son for himself, but he gave his son for us. ఆయన దివ్య కుమారుణ్ణి ఆయన కోసం పెట్టుకోనలేదు, కానీ మన కోసం ఇచ్చేశారు. His son is the most precious thing for God in this entire universe. ఈ లోకంలో ఉన్న ప్రతి అన్నింటికన్నా ఆయన కుమారుడు చాలా అమూల్యమైన వారు. Amen. ఆమేన్. But what he did? కానీ ఏం చేశారు? To show his love to you and me. ఆయన ప్రేమని నీకు నాకు చూపించడానికి he gave his only begotten son. ఆయన ఏకైక కుమారుణ్ణి నీకు నా కోసం ఇచ్చేసి ఉన్నారు. If he can do that, ఆయన అదే చేస్తే you and I, if we love him more, నువ్వు నేను ఆయనను ఎక్కువగా ప్రేమిస్తే, if you love God more, నీవు దేవుని అధికంగా ప్రేమిస్తే, if you understand who is God, నీకు దేవుడు ఎవరని అర్థమవుతే, and if you can understand his love, ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, then you will also give your entire life for him. అప్పుడు నువ్వు కూడా నిన్ను సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోగలవు. You will never keep anything for yourself. నీ కోసం నువ్వు అంటూ ఏమీ ఉంచుకోనవు. ఇంకా what is mean by sin? పాపం అంటే ఏమిటి? Sin is selfishness. పాపం అంటే స్వార్థము. But what is love? కానీ ప్రేమ అంటే ఏమిటి? Giving everything for that love. ప్రేమ అంటే అన్నింటినీ కూడా ఇవ్వడమే. What is sin? పాపం అంటే ఏమిటి? Being selfish. స్వార్థంగా ఉండడం. I will not give anything for anybody. నేను ఎవరికి కూడా ఏమి ఇవ్వను. I will not change myself for anyone. నేను ఎవరి కోసం నేను మార్చుకోను. I will live my life on my own and I will die. నా జీవితం నేనే జీవించి నేనే చనిపోతాను. But if you have agape love, కానీ నీకు అగాపే ప్రేమ ఉంటే, if you understand the agape love, నీకు దేవుడి ప్రేమ అగాపే ప్రేమ అర్థమైతే, then you will never live for yourself. You will give everything for God. అప్పుడు నువ్వు నీ కోసం జీవించవు, కానీ దేవుడికి అంతే కూడా ఇచ్చేస్తుంటావు. Hallelujah. హల్లెలూయా. My time is over. నా సమయం అయిపోయింది. I have to rush. నేను వెళ్ళిపోవాలి. But I want to tell you one secret. కానీ నేను మీకు ఒక రహస్యం చెప్పాలి. Do you understand this love? మీకు ఈ ప్రేమ అర్థమైందా? What is mean by love? ప్రేమ అంటే ఏమిటి? Love means giving everything to God. ప్రేమ అంటే అన్నింటిని కూడా దేవునికి ఇవ్వడం. If you really love God, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, you will never keep anything for yourself. నీవు అంటూ ఏమీ ఉంచుకొనవు. And your life will become God's life. నీ జీవితం దేవుడి జీవితంగా మారిపోతుంది. Because God, being a divine person, he gave everything for us. దేవుడు ఆయన దివ్య స్వభావంలో ఉన్న కూడా ఆయన మన కోసం అంతా కూడా ఇచ్చేసి ఉన్నారు. If God gave everything for us, దేవుడే మన కోసం అంతా ఇచ్చేసి ఉంటే, if his love comes inside of us, ఆయన ప్రేమ మనలోనికి వస్తే, how many of you got saved? ఎంతమంది రక్షించబడ్డారు? How many of you got saved? ఎంతమంది రక్షణ పొందారు? Then it is for sure that you have received his love. అది మీరు రక్షించబడ్డారంటే అది నిశ్చయంగా మీరు ఆయన ప్రేమను పొందుకున్నారు. God's love is in you. దేవుడి ప్రేమ మీలో ఉంది. God's love is in you. దేవుని ప్రేమ మీలో ఉంది. According to Romans chapter 5 verse 5 says, the love of God has been shed abroad in you. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం దేవుని ప్రేమ మన అందరిలో ఉన్నది. Yes, the spirit of God is living inside of you. అవును ప్రియ సోదరులారా, దేవుని
ఆత్మ దేవుని ప్రేమ మనలో నింపబడి ఉన్నది. That means the spirit of love is in you. ప్రేమ అనే ఆత్మ మనలో నింపబడి ఉన్నది. Love is spirit. ప్రేమ ఒక ఆత్మ. It is living inside you. ఆయన మీలో నింపబడి ఉన్నారు. Hereafter you will never live for you. ఇక నుంచి నీ కోసం నువ్వు జీవించవు. You will give that love for him. నీ ప్రేమనంతా కూడా ఆయన కోసం ఇచ్చేస్తావు. Hallelujah. హల్లెలూయా. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? నేనుండాలేనయ్యా, లాస్ట్గా బ్రతకాలేనయ్యా. అండర్స్టాండ్ చేసిన వారు కళ్ళు మూసి నోరు తెరచి గట్టిగా చేయి పైకెత్తి పాడండి. అర్థం చేసుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని చేతులెత్తి పాడండి. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. పడండి. విసిగించిన ఒంటలెల్లరూ నన్ను తప్పు ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ